రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. శాంపిల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ మెయిన్ ఎయిమ్ ఈస్ reduce the time, reduce the manual work, reduce the mistakes. సో వాటికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్. ఇది ఒక టెంప్లేట్ లాంటిది శాంపిల్ డాక్యుమెంట్ అనేది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్ లాంటిది అనమాట. తెలుసు కదా మీకు. శాంపిల్ డాక్యుమెంట్ మీన్స్ శాంపిల్ డాక్యుమెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటి? మెయిన్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్ అండ్ రెడ్యూస్ ది మిస్టేక్స్ అండ్ సేవ్ ది టైం. శాంపిల్ డాక్యుమెంట్ అనేది మాన్యువల్ వర్క్ ని రెడ్యూస్ చేస్తుంది, రెడ్యూస్ ది మిస్టేక్స్ ని తగ్గిస్తుంది, టైం సేవ్ చేస్తుంది. మాన్యువల్ డాక్యుమెంట్ అనేది we can delete and edit the sample document. Sample document ని మనం ఎడిట్ చేయొచ్చు as well as delete కూడా చేయొచ్చు. The sample document did not reflected any books of account. Sample document అనేది books of account లో ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. Sample document save the end user time ని సేవ్ చేస్తుంది. Sample document is duplicate document of original document. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక డూప్లికేట్ డాక్యుమెంట్, లేదంటే శాంపిల్ డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ కెన్ కాపీ ఆల్ ఇన్పుట్స్ టు ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఇన్పుట్స్ అన్ని కూడా కాపీ చేయొచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్ కి. whatever document entry or accounting entry you can post regularly. Whatever document entry or accounting entry you can post regularly. That accounting entry first we can make it as a sample document. రెగ్యులర్ గా మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవన్నీ కూడా శాంపిల్ డాక్యుమెంట్ గా మనము క్రియేట్ చేసుకోవాలి. శాంపిల్ డాక్యుమెంట్ సేవ్డ్ ఇన్ X2 number range. X2 is the standard. వెళ్ళండి ఫస్ట్ X2కి వెళ్ళి నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. FB నోట్ చేసుకో, వెయిట్ ఫస్ట్ నోట్ చేసుకోండి. నెంబర్ రేంజ్ క్రియేషన్ FBN1. నంబర్ రేంజ్ క్రియేషన్ FBN1. తర్వాత పోస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ F.01.
Display sample document FBM3. Display sample document FBM3. తర్వాత change sample document FBM2. ఓకేనా? ఇవి ఫస్ట్ FBN1కి వెళ్ళండి. FBN1 X2కి నెంబర్ ఏం చేస్తున్నాం? 2024. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఓకేనా? సో మనం పాత్ ద్వారా వెళ్దాం. నారాజ్ చూడండి, ఫస్ట్ ఏంటి? నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. FBN1లో నంబర్ రేంజ్ X2 తీసుకోవాలి స్టాండర్డ్. నెక్స్ట్ పోస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ వెళ్ళండి. పాత్ ద్వారా వద్దు, టీ కూడా ఇచ్చేద్దాం. వెళ్ళండి. పాత్ ఎక్కడ ఉందో వెతకాలి మళ్ళీ. F-01 కదా పోస్ట్ శాంపిల్ డాక్యుమెంట్. F-01/n F-01 కరెక్ట్ చేయండి. అక్కడ F డాట్ ఇచ్చాం. F-01 ఇవ్వండి. కమిషన్ పేడ్ అకౌంట్ టు క్యాష్. కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వండి. ఎంటర్ $+. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 2001 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ పోస్ట్ అవ్వలేదండి, స్టోర్ అయింది. అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు. ఓకేనా? పోస్ట్ అవ్వాల, స్టోర్ అయింది. చూద్దాం. పోస్ట్ అయింది. ఇంకోటి చేయండి, అలాగే ఇంకోటి స్టోర్ చేయండి. స్టోర్ అయింది, పోస్ట్ అవ్వాలి. 1 మోర్ స్టోర్ చేయండి.
ఓకే, 2 డాక్యుమెంట్స్ స్టోర్ చేశారు మీరు. ఓకేనా, డాక్యుమెంట్ ని స్టోర్ చేసాం, ఎక్కడ మనం కూడా పోస్ట్ చేయలేదు. స్టోర్ అయింది, డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, పోస్ట్ శాంపిల్ డాక్యుమెంట్, సారీ డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్కి వెళ్ళండి. నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్, ఈ 2 మనం చేసాం అంతే కదా. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్, ఓన్లీ 2 డాక్యుమెంట్స్ మాత్రమే మనం శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసాం. తర్వాత చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FBM2, ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ 17/2001 ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఏమైనా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, అసైన్మెంట్, టెక్స్ట్ ఫీల్డ్, అమౌంట్ కూడా చేంజెస్ చేయొచ్చు. అమౌంట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇది శాంపిల్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు. పోస్ట్ అయిన తర్వాత అమౌంట్ ఇవేమీ మార్చలేము. సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అనేవి మీరు చేంజెస్ చేయొచ్చు. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. బ్యాలెన్స్ డెబిట్ క్రెడిట్ రెండు వైపులు ఈక్వల్గా ఉండాలి కదా. చేంజ్ చేసాం. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇది ఓకే. నెంబర్ ఎంత? 2001. FB50కి వెళ్ళండి. 2001 ఇది శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. FB50కి వెళ్ళండి. F- go to లోకి వెళ్ళండి. go to పోస్ట్ విత్ రెఫరెన్స్. ఇవ్వండి. నెంబర్ ఎంత? 2001 శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. సేవ్. కమిషన్ పెయిడ్ అకౌంట్ అట్ వెయిట్ డెబిట్ క్రెడిట్ కరెక్ట్గా ఇవ్వలేదు మీరు అమౌంట్స్. చూడండి, ఇవ్వాలి కదా, మీరు చేంజ్ చేశారు అక్కడ. క్లోజ్ చేసేయండి, పోస్ట్ అవ్వదు. ఇస్తానండి. శాంపిల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి మార్చండి. శాంపిల్ డాక్యుమెంట్ చేంజ్ 2001 సెలెక్ట్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. 1 lakh ఇచ్చారా? ఇవ్వండి. సేవ్ చేయండి. 5,000 50,000 ఇస్తున్నారు అనుకోండి, ఇవ్వండి. 50,000 ఇవ్వండి చెప్తాను. సేవ్ చేయండి. లైన్ ఐటమ్ 1 లో కూడా 2 లో కూడా మార్చాను. 50,000 లైన్ ఐటమ్ 2 సేవ్ చేయండి. 50,000 అండ్ డెబిట్ క్రెడిట్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. FB50 ఎంటర్ చేయండి. పోస్ట్ చేయండి. సేవ్. చూసారా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్.
కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. వన్ మోర్ ఉంది, అది కూడా పోస్ట్ చేయండి. అది ఒక్కొక్క డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు కదా, అది కూడా చేయండి. సరే, అవసరం లేదు, ఒకటి చేస్తాం. బేస్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. నంబర్ ఇస్తాం అంతే, ఏం లేదు. గోటులోకి వెళ్ళి ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో నంబర్ ఇస్తాం అంతే. FB03కి వెళ్ళండి. సార్ అది రివర్స్ అయింది కదా సార్ ఇప్పుడు డాక్యుమెంట్. రివర్స్ ఎందుకు అయింది? 1007 అంటే రివర్స్ కదా సార్, ఏబీ డాక్యుమెంట్ అయింది కదా సార్. మనం ఎందులోకి వెళ్ళారు? ఎందులోకి వెళ్ళారు? FB50లో వేసినాం కదా. గో టు పోస్ట్. రివర్స్ అయింది. రివర్స్ అవ్వలేదు, ఏబీ కాదు, అలా కాదు. మీరు అక్కడ వెళ్ళని చెప్తాను. FB03కి వెళ్ళండి. రివర్స్ ఎట్లా అవుతుంది? డాక్యుమెంట్ అయింది. FB03 వెళ్ళండి. ఏబీ అంటే రివర్స్ అయినట్టు కాదు నారాజ్, ప్రతిదీ రివర్స్ అయినట్లు కాదు. ఆ నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయి. ఇక్కడ ఏబీ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎస్ఏ కావాలన్నా ఇవ్వచ్చు మీరు. హ్యాడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాడ్ సింబల్. కమిషన్ పెయిడ్ 40, డేటా టు క్యాష్ కరెక్టే ఉంది. రివర్స్ ఎందుకు అయింది? ఏబీ అంటే అట్లా అనుకోకండి మీరు. చూడండి ఇక్కడ ఏటీ కోడ్ వాడాము, FBR2నా? FBR2 ద్వారా వచ్చిందా? రివర్స్ ఎందుకు అయింది? రివర్స్ అవ్వలేదు. రిఫరెన్స్ ద్వారా చేసాం ఇది. క్లోజ్ చేయండి. కరెక్టే ఉంది. ఎంట్రీ కరెక్ట్ ఉందా లేదా చూడండి ఫస్ట్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ కరెక్టే ఉంది కదా. రివర్స్ ఎక్కడ అయింది? 40 డెబిట్ 50 క్రెడిట్. ఓ పని చేద్దాం, మీరు డౌట్ ఉంది కదా, ఓ పని చేద్దాం. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. మళ్ళీ ఏబీ తీసుకున్నారు, దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. ఇదేనా? ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఇద్దారా? ఎస్ఏ ఇవ్వండి. ఇక్కడ ఎస్ఏ ఎంటర్ చేయండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ పోస్ట్ చేయండి. చూసారా 18. అంటే మీరు శాంపిల్ డాక్యుమెంట్ లో ఏబీ తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ ఏబీ రిఫ్లెక్ట్ అయింది. పని చేయండి, వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. F-01 ఎస్ఏ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. పైన నారాజ్ పైన డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎస్ఏ వస్తుంది, అప్లై చేయొచ్చు. ఎంటర్ చేయండి. క్లిక్ చేయండి. స్టార్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ఏమైనా రాజ్ ఎస్ఏ తీసుకోవాలి ఫస్ట్.
2003 శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. వెళ్ళండి FB50. అయిపోయింది. మీరు అడిగినట్లు అయిందా నాగరాజ్? సేవ్ చేయండి. క్లియరా? ఓకే సార్. ఇట్లా కూడా చేయొచ్చు. మనం ఏ డాక్యుమెంట్ తీసుకుంటే ఆ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంటుంది. అంతే కదా మరి. మీరు మార్చుకోవచ్చు, కాకపోతే ఎస్ఏ ఇవ్వాలి. యాక్చువల్గా మనం డైరెక్ట్ ఏబీమే చేసేసాం, ఏం కాదు. ఓకేనా? ఓకే. డౌట్ ఏం లేదు కదా? ఓకే, మీరు నాకు మళ్ళీ 1 o'clock కాల్ చేయండి నాగరాజ్. ఓకే సార్. నేను చేయకపోయినా మీరు చేయండి, నేను మర్చిపోతాను. 1 o'clock కాల్ చేయండి, రికరింగ్ డాక్యుమెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే. రికరింగ్ డాక్యుమెంట్ చేద్దాము. మేబీ నేను టుమారో నేను మీకు మళ్ళీ మండే వరకు అవైలబుల్ ఉన్నాను. ఓకే సరే సార్. హైదరాబాద్ వస్తున్నాను, మండే వరకు అవైలబుల్ ఉన్నాను. అవునా సార్? కలుస్తాం సార్. కలవాలంటే హైదరాబాద్లో కలవచ్చు. అవునా సార్? ఎప్పుడు వస్తారు సార్? మండే హైదరాబాద్ వంశలీపురంలో ఉంటాను. అవునా సార్? కలవాలంటే కలవచ్చు. సండే వరకు ఉంటారా సార్? సండే ఉంటాను. ఓకే సరే సార్. సండే ఉంటాను. ఉన్నారా హైదరాబాద్ నుంచి? ఉన్నారు సార్, మన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. కార్తిక్ ఉన్నారు. ఎవరైనా ఉంటే కలవాలంటే కలవండి, మీ ఇష్టం. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. కలుస్తాం సండే వస్తున్నారా? సండే కాల్ చేయండి, మీరు కలవాలంటే కాల్ చేయండి. నేను నాగరాజ్ వస్తాం సార్, చూసుకోండి. వనస్థలిపురంలో ఉంటాను. ఓకే. ఓకే సార్. దగ్గర. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ సార్.